క్రీస్తునందు ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఈ కోటాలు ఏర్పాటు చేయటానికి సహోదరుడు ఈ స్థలంలో రాజశేఖరు తన భార్య ఎంతో ప్రార్థన చేశారు. ఈ గ్రామంలో కోటాలు జరగాలనేది వారికి ఉన్న గొప్ప ఆశ. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి మందిరం కట్టబడాలి, దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. పరిగెత్తుకుంటూ పోతే ఎంత దూరం పోయినా పరిగెత్తటమే, నిలిచి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి మీరు నిలిచి మీ పిల్లలు మీ కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందాలంటే ఇక్కడ మంచి మందిరం కట్టుకోండి, ఇక్కడే ప్రభువుని ఆరాధించండి. గుర్తుపెట్టుకోండి, దేవుని పెద్దలైనటువంటి వారు కూడా ఇక్కడ ఒక మంచి మందిరం కట్టాలని దేవుడు వాళ్ళ హృదయాల్లో ఆలోచన పెట్టాడు. నేను మద్రాసులో 10 రోజులుండి ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడ మంచి కోటాలు పెట్టాలని ప్రభు డేట్లు కూడా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన డేట్లు కాబట్టి వర్షం కూడా ఏమైపోయింది, గట్టిగా చప్పట్లు కొట్టండి. అది నీ సొంతంగా ప్రయత్నాలు చేస్తే మనకేం ఉండదు. చాలామంది సొంత ప్రయత్నాలు చేసి ఎక్కడ పనికి రాకుండా పోయారు. ఆయన ప్రారంభిస్తే ఆయనే ముగిస్తాడు, ఆయనే సహాయం చేస్తాడు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. 3 దినాలు చక్కగా కోటాలు జరిగాయి. నేను ఇక్కడికి రాగానే కొద్దిమంది పెద్దలు ఇక్కడ కూర్చొని పాస్టర్ గారు వచ్చాడు ఏందని వందనాలు చెప్పి వచ్చారు. ఏం లేదండి, ఇక్కడ కోటాలు ఏర్పాటు చేయాలంటే వాళ్ళు ఎమ్మట అంగీకరించారు. కోటాలు పెట్టండి, ప్రార్థనలు చేయండి, ఆ తర్వాత దేవుని మందిరాన్ని మేము ప్రారంభిస్తాం. ప్రారంభించేది దేవుడే కనుక ముగించేది కూడా ఆయనే. కాబట్టి అందరూ సంతోషంగా ఈ స్థలంలోకి వచ్చారు. ప్రభు ప్రతి హృదయంతో మాట్లాడాడు. చాలామంది సేవకులు దూర ప్రాంతాల నుంచి వాళ్ళకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అన్నీ కూడా పక్కన పెట్టి దేవుని రాజ్యం కొరకు ఈ గ్రామ క్షేమాభివృద్ధి కొరకు వచ్చి ప్రార్థన చేశారు. మీరందరూ కూడా మీ హృదయాలను సిద్ధపరుచుకొని దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడండి. మందిరం నిర్మాణంలో సహాయపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ అందరికీ భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా భోజనం చేసి ప్రభుని స్తుతించి వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యవనస్తులైన వారు త్వరగా ఏర్పాట్లు చూడండి, భోజనం ఏర్పాటు.